Everyone, this is Swapna. I am launched and coached by NJ and Prema, mentored by Dayanand Sir and Ratna ma'am. Day 2 lo second question. Why we will not get enough calcium from milk, if not why? సో పాల నుంచి మనకు కావాల్సిన కాల్షియం అనేది తీసుకోగలుగుతామా తీసుకోలేమా అంటే, సో పాల నుంచి మనకు కావాల్సిన కాల్షియం రావాలంటే సో ఆ మిల్క్ అనేటివి ప్యూర్ అయి ఉండాలి. అదేవిధంగా ఆర్గానిక్ మిల్క్ అయి ఉండాలి, ప్యాకెట్ మిల్క్ అయి ఉండకూడదు, అదేవిధంగా నిల్వ చేసిన మిల్క్ అయి ఉండకూడదు, హార్మోనల్ ఇంజెక్షన్స్ వేసిన మిల్క్ అయి కూడా ఉండకూడదు అనమాట. సో ఇక్కడ మనము ప్యూర్ మిల్క్ తీసుకున్నా కూడా, అంటే ఆర్గానిక్ మిల్క్ తీసుకున్నా కూడా మనకు డైలీ కావాల్సిన కాల్షియం అనేది మన బాడీకి అందదు. అంటే మన బాడీకి డైలీ కాల్షియం అనేది 800 మిల్లీగ్రామ్స్ టు 1200 మిల్లీగ్రామ్స్ అనేది కాల్షియం మన బాడీకి అవసరం. కానీ మనము ఒక 1 గ్లాస్ ఆఫ్ ప్యూర్ ఆర్గానిక్ మిల్క్ తీసుకున్నా సో మనకు 200 మిల్లీగ్రామ్స్ టు 300 మిల్లీగ్రామ్స్ కాల్షియమే మన బాడీకి అందుతుంది. సో ఇక్కడ మనకు డైలీ కావాల్సిన 800 మిల్లీగ్రామ్స్ టు 1200 మిల్లీగ్రామ్స్ కాల్షియం రావాలి అంటే సో కనీసం మనం 1.5 లీటర్ టు 2 లీటర్స్ ఆఫ్ ప్యూర్ ఆర్గానిక్ మిల్క్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంత మిల్క్ అనేది తీసుకుంటే కూడా మనకు డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదు. సరిగ్గా అవ్వక మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అదేవిధంగా స్టమక్ ఇష్యూస్ అనేటివి వస్తాయి. సో అందుకే మనకు కావాల్సిన కాల్షియం అనేది మిల్క్ నుండి తీసుకోలేం. అదేవిధంగా మనకు ప్యూర్ ఆర్గానిక్ మిల్క్ అనేది కూడా సో మనకు దొరకడం కష్టం కాబట్టి సో కంపల్సరీ మనం డైలీ కాల్మాగ్ డి సప్లిమెంట్ అనేది తీసుకోవడం వల్ల సో మనకు డైలీ కావాల్సిన కాల్షియం అనేది కంపల్సరీగా మన బాడీకి అందుతుంది. అదేవిధంగా హై అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. సో అందుకు మనము కాల్మాగ్ డి అనేది కంపల్సరీగా తీసుకోవాలి. థ్యాంక్ యూ.